డాక్టర్లు, సీఏలు, లాయర్లు ఇలాంటి టాప్ ప్రొఫెషనల్స్ ఫైనాన్షియల్ ప్లాన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా అంటే చాలా. వీళ్ళ విషయంలో రిటైర్మెంట్ గురించి మనం వినే సలహాలు తప్పే కాదు, చాలా ప్రమాదకరం కూడా. అసలు సమస్యేంటంటే ప్రొఫెషనల్స్ ఎప్పటికీ రిటైర్ అవ్వాల్సిన పని లేదనుకుంటారు. అదే వాళ్లు చేసే పెద్ద తప్పు. పాత వైన్లాగా వీళ్ల ఎక్స్పర్టీస్, ఆదాయం ఏజ్తో పాటు పెరుగుతుంది. కాని ఇదే ఒక డేంజరస్ ఆలోచనకు దారితీస్తుంది. ఫలితమేంటి? చనిపోయేదాకా పనిచేయాలనుకుంటారు. ఈ ప్రాసెస్లో లైఫ్నే మిస్ అయిపోతారు. సో అసలు గోలేంటో మార్చుకోవాలి. బ్యాంకులో డబ్బు పెంచుకోవడం కాదు, మనకు నచ్చినట్టు పనిచేసే స్వేచ్ఛ. అంటే డబ్బు సంపాదించడమే కాదు, టైంని సంపాదించడం ముఖ్యం. అసలైన స్వేచ్ఛ అంటే అదే. మరి డబ్బు కోసం కాదు, సమయం కోసం ప్లాన్ ఎలా చేసుకోవాలి? దీనికి స్ట్రాటజీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొత్త ప్లాన్ ఇది. ముందు మనకు కావలసిన లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవడం కాదు. ఇలా రివర్స్లో ప్లాన్ చేస్తే ఒక క్లియర్ టార్గెట్ సెట్ అవుతుంది, సంపాదించడానికి మంచి మోటివేషన్ వస్తుంది. అల్టిమేట్ గోల్ ఏంటంటే చేసే పని అవసరం కాదు, ఒక చాయిస్ అవ్వాలి. అదే ఫ్రీడమ్. కానీ ఈ మొత్తం ప్లాన్ని ఒక్క దెబ్బతో పాడు చేయగల పెద్ద రిస్క్ ఒకటుంది. చాలామంది దీన్ని పట్టించుకోరు. కెరీర్ని ఒక నీటి బావిలా ఊహించుకోండి. మీ స్కిల్స్, రెప్యుటేషనే ఆ నీళ్లనమాట. కాని ఆ బావి మొత్తాన్ని పాడి చేయడానికి ఒక్క చుక్క విషం చాలు. ఈ విషం ఎలాంటిదైనా కావచ్చు. సడన్గా వచ్చే హెల్త్ ప్రాబ్లం, ఓ లీగల్ కేసు లేదా ఫ్యామిలీ ఎమర్జెన్సీ. ఒక ప్రొఫెషనల్కి నమ్మకమే అన్ని. ఒక్క ఆరోపణ చాలు, వాళ్ళ ఇన్కమ్ రాత్రికి రాత్రే ఆగిపోతుంది. మరి ఈ బావిని కాపాడుకుని మన స్వేచ్ఛను ఎలా నిర్మించుకోవాలి? దానికే ఓ బ్లూ ప్రింట్ ఉంది. ఈ ఫ్రీడమ్ బ్లూ ప్రింట్లో 3 విషయాలు చాలా ముఖ్యం. ఇవే మనల్ని ఆ విషయం నుండి కాపాడేవి. ఈ ప్రొటెక్షన్ తర్వాత మన ఫోకస్ అంతా ప్యాసివ్ ఇన్కమ్ ఇంజిన్ క్రియేట్ చేయడంపై ఉండాలి. గోల్ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది మన లైఫ్ స్టైల్ ఖర్చులను దాటాలి. అప్పుడే అసలైన స్వేచ్ఛ. అప్పుడు మీ పని ఓ జైలులా కాకుండా ఓ ప్యాషన్గా మారుతుంది. అవసరం కోసం కాదు, ఇష్టం కోసం చేస్తారు. సో ఒకటే ప్రశ్న, మీ పని మీ లైఫ్ని నడిపిస్తోందా? లేదా మీ ఆస్తులు మీ లైఫ్కి చాయిస్నిస్తున్నాయా?